మొదటి మాట విజయం సాధించిన తర్వాత చంద్రబాబు మొదటి మాట ఏమవబోతోంది అనే అంశానికి సంబంధించి ఆ ఉత్కంఠ మాత్రం కొనసాగుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఆ హిస్టరీ క్రియేట్ అయిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 164 స్థానాలు, రిమెంబర్ 164 స్థానాలు సంపాదించుకుంది. దాదాపుగా అటువైపుగా పరుగులు పెడుతోంది కూటమి. 11 స్థానాలకు పడిపోయింది. 11 స్థానాల్లో మాత్రం ఇప్పుడు లీడ్లో ఉంది వైసీపీ. నేపథ్యంలో ఏం జరగబోతుందనే ఒక ఉత్కంఠ మాత్రం కొనసాగుతోంది. విశ్వాసం మీరు చూస్తున్నారు, చంద్రబాబు నాయుడు మంగళగిరిలోని తన నివాసం నుంచి ఇటు బయటకు వచ్చారు. ఇటు మీడియా సమావేశం నిర్వహించే అవకాశం ఉంది. రైట్, బ్రేకింగ్ న్యూస్ కింద చూస్తున్నారు. నారా చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆయన బయటకు వచ్చి పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి అభివాదం చేస్తున్న విక్టరీ సింబల్ని చూపించి అభివాదం చేస్తున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. బాబుని చూడగానే అక్కడ కార్యకర్తల్లో ఆనందం కట్టలు తెంచుకుంది. ఆయన దగ్గరికి వెళ్లే ప్రయత్నం చేశారు పార్టీ శ్రేణులు, కానీ పోలీసులు ముందుగానే అక్కడ బ్యారికేడింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. రోప్ సెక్యూరిటీ రోప్తో అక్కడ వారిని అక్కడ కట్టడి చేసే ప్రయత్నం చేశారు. ఆయన వాహన శ్రేణి వెళుతూ ఉండగా కార్యకర్తలు ఒక్కసారిగా వచ్చే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో ఆయన తన వాహనాన్ని ఆపి అక్కడ వాళ్ళకి అభివాదం చేసుకుంటూ విక్టరీ సింబల్ చూపిస్తూ అభివాదం చేసుకుంటూ ముందుకు వెళ్లే ప్రయత్నం చేశారు. కాసేపు అక్కడ ఆగారు. ఆగిన నేపథ్యంలో చంద్రబాబుతో ఆర్టీవీ మాట్లాడే ప్రయత్నం చేసింది. విక్టరీ తర్వాత చంద్రబాబు ఏం మాట్లాడబోతున్నారు, ఎటువంటి అంశాలను ప్రస్తావించబోతున్నారు, ఎవరిని టార్గెట్ చేయబోతున్నారు అనే అంశానికి సంబంధించి కూడా ఇప్పుడు ఇంట్రెస్టింగ్ డిస్కషన్ మొదలవుతోంది. ఎందుకంటే కనుక ఆయన ఒక మాట అనడం జరిగింది. ఇప్పుడు మారిన చంద్రబాబుని చూస్తారంటూ కూడా ఆయన ఎలక్షన్ క్యాంపెయినింగ్ నేపథ్యంలో ఒక మాట అనడం జరిగింది. ఆ మారిన చంద్రబాబు ఇప్పుడు ఏం మాట్లాడతారు అనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. చంద్రబాబు ఇప్పుడు ఏం చేయబోతున్నారు అనే ఇంట్రెస్టింగ్ డిస్కషన్ మాత్రం స్టార్ట్ అయింది. ఒక్కసారి విశ్వాసం మీరు చూస్తున్నారు. ఇటు తెలుగుదేశం విజయం దాదాపుగా ఖరారైపోయిందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే మామూలు విజయం కాదు, ఘన విజయం దిశగా దూసుకు వెళుతున్న సందర్భాన్ని మనం చూస్తున్నాం. వైసీపీ ఇటు 11 స్థానాలకు పరిమితమైన పరిస్థితి చూస్తున్నాం. 11 స్థానాలకు సంబంధించి 17 నుంచి క్రమక్రమంగా తగ్గుతూ వచ్చింది. ఇప్పుడు 11 స్థానాలకు పరిమితమైన పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో ఏం జరగబోతోందనే ఒక ఉత్కంఠ మాత్రం కొనసాగుతోంది. 11 స్థానాలకే పరిమితం అవుతుందా, లేకపోతే ఇంకా ఎగబాకే అవకాశం ఉందా, లేకపోతే ఇంకా తగ్గే అవకాశం ఉందా అనే అంశానికి సంబంధించి మాత్రం ఇంట్రెస్టింగ్ డిస్కషన్ అయితే మాత్రం జరుగుతోంది. ఇటు ఆంధ్రప్రదేశ్లో 175 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి తెలుగుదేశం పార్టీ 135 స్థానాల్లో లీడ్లో ఉంది అనేది, ఇటు లీడ్ ఆర్ వన్, విజయం లేదా ముందంజలో ఉంది అనేది ఇటు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా డేటా ప్రకారం చూసుకుంటే 135 స్థానాల్లో తెలుగుదేశం పార్టీ ముందంజలో లేదా గెలిచిన స్థానాలుగా చెబుతోంది. జనసేన 21 స్థానాల్లో ముందంజలో లేదా గెలిచిన స్థానాలుగా చెబుతోంది. అలాగే బీజేపీ 8 స్థానాలకు సంబంధించి చెప్పుకొచ్చింది. బీజేపీ 8 స్థానాల్లో ముందంజలోనూ లేకపోతే గెలిచినట్టుగా చెప్పుకొచ్చింది. దాంతోపాటు ఇక వైఎస్ఆర్సీపీకి సంబంధించి వైసీపీ 11 స్థానాల్లో ముందంజలో ఉంది అంటూ కూడా ఇటు చెప్పిన పరిస్థితి. రైట్, మా ప్రతినిధి రాజేష్ అప్డేట్స్ అందించేందుకు మంగళగిరి చంద్రబాబు నివాసం నుంచి సిద్ధంగా ఉన్నారు. రైట్ రాజేష్, నా మాట అనిపిస్తుందా? లైట్ వెలిగిందా? గ్రీన్ లైట్.
రాజేష్ నా మాట వినిపిస్తుందా మీకు? హలో రాజేష్ నా మాట వినిపిస్తుందా? రైట్ రాజేష్, ఇటు చంద్రబాబుతో మీరు మాట్లాడే ప్రయత్నం చేశారు. ఆయన ఆర్టీవీతో మాట్లాడుతున్నప్పుడు, ఎందుకంటే బహుశా డిస్టెన్స్ వల్ల వాయిస్ కనెక్ట్ అవ్వలేదు అనుకుంటా, ఇటువంటి డిస్కషన్ ఏమన్నారు ఆయన మీరు మాట్లాడే ప్రయత్నం చేసినప్పుడు? ఆయన జస్ట్ శుభాకాంక్షలు మాత్రం చెప్పారు. తర్వాత మాట్లాడుతూ ఆయన సైకిల్ చేశారు. ఎందుకంటే పార్టీ కార్యాలయానికి వెళ్లే క్రమంలో చాలా మంది కార్యకర్తలు ఆయన కాన్వాయ్ అడ్డుకున్నారు, అందరికీ అభివాదం చేశారు. కానీ ఆర్టీవీతో మాట్లాడే క్రమంలోనే కొంత అక్కడ నాయిస్ డిస్టర్బెన్స్ వచ్చింది. అంతేకాదు కొంత ఆయన తర్వాత మాట్లాడతాను ఆయన సిగ్నల్స్ కూడా ఇచ్చారు. ఎందుకంటే పార్టీ కార్యాలయానికి వెళ్ళిన తర్వాత అక్కడ మీడియా అందరితో ఆయన మాట్లాడే అవకాశం ఉంది కాబట్టి అక్కడ అందరితో కలిసి మాట్లాడతాను అనే ఉద్దేశంతో ఆయన చేయి సైకిల్ చేశారు. తర్వాత అక్కడ ఐటీడీపీ కార్యకర్తలు తెచ్చినటువంటి కేకును కట్ చేశారు, స్వయంగా కట్ చేసి వాళ్ళ సంతోషాన్ని కూడా పంచుకున్న పరిస్థితుంది. తర్వాత కాన్వాయ్ మూవ్ అవుతూ దాదాపు 1/2 కిలోమీటర్ మేర ఆయన కాన్వాయ్ ఆర్టీవీ ఫాలో అయింది. అదేవిధంగా అభిమానులు కార్యకర్తలు కూడా ఆయన కాన్వాయ్ ఫాలో అయింది. ఆయన కూడా చాలా నిదానంగా అందరికీ అభివాదం చేసుకుంటూ చంద్రబాబు మూవ్ అయ్యారు. ఎందుకంటే 3 గంటలకే పార్టీ కార్యాలయానికి వెళ్లాల్సి ఉన్నా కొంత మొత్తం షెడ్యూల్ అంతా చూసుకుని మొత్తం రిజల్ట్ అన్నంత ఒక అధ్యయనం చేసిన తర్వాత ఒక ఒపీనియన్కి వచ్చిన తర్వాత ఆయన ఇప్పుడు వెళ్ళి అక్కడ కార్యకర్తలతో అభివాదం చేయడంతో పాటు పార్టీ కార్యాలయంలో కూడా కేక్ కట్ చేస్తారు. తర్వాత మీడియాతో విక్టరీ గురించి మీడియాతో మాట్లాడబోతున్నారు చంద్రబాబు. ఏం మాట్లాడతారు చంద్రబాబు అనేది ఒక ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే ఆయన ప్రచారంలో కానీ తర్వాత కానీ ఆయన పదే చెప్తున్న మాట 140 స్థానాలు పైగా గెలుస్తామని ఆయన ప్రతి సందర్భంలో చెబుతున్న నేపథ్యంలో 140 దాటి 160 క్రాస్ అయిన పరిస్థితి. కాబట్టి ఇప్పుడు ఆయన ఈ విజయం మీద, కూటమి విజయం మీద చంద్రబాబు ఏ విధంగా రియాక్ట్ అవుతారనేది మరి కాసేపట్లో తెలియబోతుంది. అంతేకాదు ఇప్పుడు ఇచ్చిన హామీలతో పాటు అమరావతి, పోలవరానికి సంబంధించినటువంటి ఆ నిర్మాణాలు ఏ విధంగా ముందుకు తీసుకెళ్లబోతున్నారు, అదేవిధంగా ఏ విధమైన ప్రణాళికతో ముందుకు వెళ్తారు అంశాలకు సంబంధించి కూడా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తారని కూడా తెలుస్తుంది. సాయంత్రం 7-8 గంటల ప్రాంతంలో పవన్ కళ్యాణ్ చంద్రబాబు పురంధేశ్వరి కూడా భేటీ అయ్యే అవకాశం కనబడుతుంది. ఇదే ఉండవల్లిలో నివాసంలోనే చంద్రబాబు పవన్ కళ్యాణ్ పురంధేశ్వరి భేటీ అయ్యి ఆ ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి, ప్రభుత్వంలో మంత్రులకు సంబంధించి, కేబినెట్ కూర్పుకు సంబంధించి అన్ని నిర్ణయాలు తీసుకునే అవకాశం అయితే కనబడుతుంది. రేపు గవర్నర్ను కలిసి ప్రభుత్వ ఏర్పాటు చేయాలని కూడా కోరే అవకాశం అయితే స్పష్టంగా కనబడుతుంది. సచిన్, ఏదేమన్నప్పటికీ చంద్రబాబు చాలా జోష్ కనబడుతుంది. ఆయన ఆ విజయం సంబంధించినటువంటి ఆనందం ఆయన ముఖంలో చాలా స్పష్టంగా కనబడుతుంది. నవ్వుతూ అందరినీ పలకరించుకుంటూ ఆయన వెళ్ళిన విధానం చూస్తే కనుక చాలా జోష్లో చంద్రబాబు ఉన్నట్టు చాలా స్పష్టంగా మనం అర్థం చేసుకోవచ్చు. రైట్ అయితే ముఖ్యంగా ఎంతసేపట్లో ఆయన చేరుకునే అవకాశం ఉంది? ఎందుకంటే దారి పొడవునా కూడా వాహన శ్రేణికి సంబంధించి కార్యకర్తలు ఆయనకు స్వాగతం పలుకున్న నేపథ్యం చూస్తున్నాం. కాబట్టి ఎంతసేపట్లో ఆయన మీడియా సమావేశానికి హాజరయ్యే అవకాశం ఉంది? ప్రస్తుతం ఆయన మళ్ళీ పార్టీ కార్యాలయం దగ్గరికి చేరుకునే ఉంటారు. ఎందుకంటే ఒక 6 కిలోమీటర్ డిస్టెన్సే కాబట్టి చేరుకునే ఉంటారు. అక్కడ ముందు కార్యకర్తలతో అభివాదం చేయడం, కార్యకర్తలు ఉద్దేశించి మాట్లాడిన తర్వాత మీడియా సమావేశం పెట్టే అవకాశం కనబడుతుంది. కేక్ కటింగ్ కూడా ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఒక 1 అవర్ లోపే ఆయన మీడియా ముందుకు వచ్చే అవకాశం కనబడుతుంది. మీడియా ముందుకు వచ్చి విజయం పైన, విజయానికి సంబంధించిన కారణాలు కూడా ఆయన విశ్లేషించే అవకాశం కూడా కనబడుతుంది. రైట్, ముఖ్యంగా అక్కడ కార్యకర్తలకు సంబంధించి ఏమంటున్నారు? ఎందుకంటే ఇది దాదాపుగా ఊహించని విజయం. ఎందుకంటే దాదాపుగా 100 సీట్లు లేదా 110 సీట్లు అనేది దాదాపు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు కావచ్చు, శ్రేణులకు కావచ్చు అంతవరకు వినిపించిన మాట. కానీ 164 లేకపోతే 160కి పైగా స్థానాలు అనేవి నెంబర్ వెనుకనే అక్కడ కార్యకర్తల్లో ఎటువంటి రియాక్షన్స్ వస్తున్నాయి? ఖచ్చితంగా టీడీపీ కార్యకర్తల పాటు నేతలందరూ కూడా 120+ అనుకున్నారు. అంటే 120 స్థానాల వరకు వస్తాయనేది వాళ్ళ అంచనా. కానీ అనూహ్యంగా 160 దాటుతుందనేది వాళ్ళు కూడా కొంత షాక్ లో కనబడుతున్నారు. ఎందుకంటే గ్రేటర్ రాయలసీమలో వైసీపీకి ఎగ్జిట్ ఉంది. 52 స్థానాల్లో ఒక కనీసం 30 నుంచి 35 స్థానాల పార్టీ కైవసం చేసుకుంటుందనే ఒక అంచనా తెలుగుదేశం పార్టీకి వచ్చింది. మహా అయితే ఒక 18 నుంచి 20 స్థానాలు తెలుగుదేశం పార్టీకి రావచ్చని ఒక అంచనా ఎన్నికల తర్వాత పార్టీ కూడా వేస్తుంది. కానీ అనూహ్యంగా రాయలసీమలో వైసీపీకి అత్యంత పట్టు కలిగినటువంటి రాయలసీమ జిల్లాలో కూడా తెలుగుదేశం పార్టీ స్వీప్ చేసుకుంటూ వచ్చేసిందంటే ఏ స్థాయిలో ప్రపంచం సృష్టించిందో మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇటు ప్రకాశం జిల్లా నుంచి, నెల్లూరు ప్రకాశం జిల్లా నుంచి మొదలు పెట్టుకుంటే ఇటు కృష్ణా, గుంటూరు స్వీప్ చేశారు, నెల్లూరు స్వీప్ చేశారు, ఉభయ గోదావరి స్వీప్ చేసేసారు. కాబట్టి పూర్తి స్థాయిలో ఇది అంటే ఇక్కడ కృష్ణా జిల్లా నుంచి ఉభయ గోదావరి, ఉత్తరాంధ్రాన్ని వాళ్ళు అంచనా వేశారు. కానీ ఇక్కడ కూడా అంచనాలకు మించిన స్థానాలు వచ్చాయి. అదేవిధంగా రాయలసీమలో వాళ్ళు ఊహించిన స్థానాల్లో ఊహించిన స్థాయిలో సీట్లు వచ్చాయి. కాబట్టి ఈ 160 మార్క్స్ ని దాటగలిగారని ఆ పార్టీ నేతలు కానీ కార్యకర్తలు చెప్పుకుంటున్నారు. ఏదేమైనప్పటికీ ప్రజలు ఇచ్చినటువంటి ఈ పెద్ద మ్యాండేట్ కి ఖచ్చితంగా స్వీకరిస్తాము, అదేవిధంగా హామీలు అమలు చేస్తామని తెలుగుదేశం పార్టీ నేతలు కానీ చంద్రబాబు గారిని చెబుతున్న పరిస్థితి ఉంది. రైట్ రాజేష్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం మంగళగిరి చంద్రబాబు
నివాసం నుంచి ఆయన తన నివాసం నుంచి బయలుదేరారు. మరి కాసేపట్లో మీడియా సమావేశానికి హాజరు కాబోతున్నారు. మీడియాను అడ్రస్ చేసి ఆయన ప్రెస్ మీట్ నిర్వహించబోతున్నట్టుగా తెలుస్తోంది. మొత్తంగా అయితే మాత్రం 175 అసెంబ్లీ సీట్లకు గాను కూటమి 164 స్థానాల్లో ముందంజలో ఉంది. కొన్ని చోట్ల గెలిచిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇటు కూటమికి సంబంధించి ఆ ఫిగర్స్ మీరు చూస్తున్నారు. 164 నెంబర్ అనేది మీరు చూస్తున్నారు. వైసీపీ 11 స్థానాల్లో, కొన్ని స్థానాల్లో గెలిచింది, కొన్ని స్థానాల్లో ముందంజలో ఉంది. 11 స్థానాలకు సంబంధించి కూడా ఒకసారి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు తెలుగుదేశం పార్టీ వైసీపీకి సంబంధించి 10 స్థానాలకు పడిపోయిందనేది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా డేటా చెబుతోంది. 10 నెంబర్స్ అనేవి ఏవి 10 కూడా ఏవో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా 10కి సంబంధించి 10 స్థానాలకు పడిపోయింది. ఇంకొక స్థానం కనుక డౌన్ అయితే సింగిల్ డిజిట్ కి ఇటు వైసీపీ దిగబోతుందా అంటే అవుననే మాట వినిపిస్తోంది. అరకు, పాడేరు, అలాగే ఎర్రగొండపాలెం దీనికి సంబంధించి బహుశా ఇది ఇంకా మార్జిన్ 889 ఉంది కాబట్టి ఇంకా దాదాపుగా 11 రౌండ్లు ఉన్నాయి కౌంటింగ్కి సంబంధించి. బద్వేలుకి సంబంధించి బహుశా దాదాపుగా ఫిక్స్ అయినట్టు అనుకోవాలి. ఇక్కడ అరకు దాదాపుగా ఫిక్స్ అయినట్టు, దాదాపుగా వైసీపీ విజయం ఖరారు అయిందని అనుకోవచ్చు. ఎందుకంటే దాదాపు ఇంకొక 4 రౌండ్లు మాత్రమే ఉన్నాయి. పాడేరు కూడా ఇంకొక రౌండ్ మాత్రమే మిగిలింది కాబట్టి దాదాపు ఇక్కడ కూడా మెజారిటీకి సంబంధించి ఇక్కడ కూడా విజయం సాధించడం భావించవచ్చు. అయితే ఎర్రగొండపాలెంకి సంబంధించి క్వశ్చన్ మార్క్ ఉందని చెప్పుకోవచ్చు. అలాగే బద్వేలుకి సంబంధించి కూడా దాదాపుగా విజయం ఖాయమైనట్టే. రాజంపేటకు సంబంధించి కూడా విజయం ఖాయమైనట్టే భావించవచ్చు. పులివెందులకు సంబంధించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయన కూడా దాదాపు విజయం ఖాయమైనట్టు భావించవచ్చు. ఇక మంత్రాలయానికి సంబంధించి 2 రౌండ్ల కౌంటింగ్ జరగాల్సి ఉంది, కానీ ఇక్కడ కూడా దాదాపుగా విజయం ఖాయమయ్యే అవకాశం ఉంది. ఆలూరుకు సంబంధించి ఆలూరులో కూడా 4 రౌండ్ల కౌంటింగ్ జరగాలి. ఇక్కడ 4 రౌండ్ల కౌంటింగ్కి సంబంధించి 2162 మార్జిన్ అయితే ఉంది. ఈ నేపథ్యంలో అక్కడ కూడా ఇంట్రెస్టింగ్గా ఉంది, ఎందుకంటే 4 రౌండ్లకు సంబంధించి ఏమైనా జరగచ్చు. దాంతోపాటు ఇటు తంబళ్లపల్లికి సంబంధించి 1 రౌండ్ మాత్రమే ఉంది, 10,684 మార్జిన్ ఉంది. కాబట్టి బహుశా ఇది కూడా దాదాపుగా వైసీపీ కిటిలోకి వెళ్తుంది అనుకోవచ్చు. దాంతోపాటు పుంగనూరు, తంబళ్లపల్లి, దాంతోపాటు పులివెందుల, ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ ఎర్రగొండపాలెం అలాగే ఆలూరు ఈ రెండింటికి సంబంధించి ఆలూరులో ఇంకా 5 రౌండ్లు కౌంటింగ్ జరగాలి. ఎర్రగొండపాలెంలో 11 రౌండ్ల కౌంటింగ్ జరగాలి. ఈ రెండింటి మినహా అంటే దాదాపు 8 సీట్లు దాదాపుగా కన్ఫర్మ్ అని ఒక స్టాంప్ వేసేసుకోవచ్చు అనుకోవచ్చు. ఎందుకంటే బహుశా అక్కడ ఎక్కువ రౌండ్లో 1, 2 మహా అయితే 3 రౌండ్లు మినహా ఎక్కువ లేవు. దాదాపుగా మార్జిన్ కూడా కొంత హ్యూజ్గానే ఉంది. 5 డిజిట్స్ ఉంది, 4 డిజిట్స్ ఉంది. కాబట్టి మిగతా 8 స్థానాలకు సంబంధించి బల్ల గుద్దేసినట్టే చెప్పుకోవచ్చు. దాదాపుగా 8 సీట్లు మాత్రం ఇక్కడ వైఎస్ఆర్సీపీ ఖాతాలో ఉండే అవకాశం డ్యామ్ షూర్గా కనిపిస్తోంది. మిగతా 2 స్థానాలకు సంబంధించి ఒకటి ఎర్రగొండపాలెం అలాగే ఆలూరు, ఈ రెండింటికి సంబంధించి ఇంట్రెస్టింగ్. ఈ రెండిట్లో ఇక్కడ ఎర్రగొండపాలెం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. అక్కడ చంద్రశేఖర్ తాటిపర్తి చంద్రశేఖర్ ఆయన పోటీలో ఉన్నారు వైఎస్ఆర్సీపీ నుంచి. ఆయన ప్రస్తుతం 889 ఓట్ల మార్జిన్తో లీడ్లో ఉన్నట్టుగా తెలుస్తోంది.